ఆత్మ సంబంధమైనటువంటి దైవజనులు చనిపోయిన వారి పక్షాన దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్న మొన్న 3 రోజుల క్రితం చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. అమెరికా దేశంలో ఒక ఉద్యమాన్ని రగిలిస్తున్నటువంటి చార్లెస్ గారిని బహిరంగంగా సమాజం ఎదుటకుండా వాక్యం చెప్తుంటే గన్తో కాల్ చేశారు. చచ్చిపోయాడు. అతను ఎలాంటోడో తెలుసా? ట్రంప్ గారు ఎలక్షన్ లో గెలవటానికి ఒక ప్రధాన సూత్రధారి. ఈ రోజున అమెరికాలో ఆయన ఆఖరి వర్తమానం ఏంటో తెలుసా? స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, ఇది సమాజానికి విరుద్ధం. పురుషులు పెళ్లి చేసుకుంటారు, ఇది సమాజానికి విరుద్ధం. అమెరికా ఎట్టిపోతుంది, సమాజం ఎట్టిపోతుంది. వాక్యం ఏం చెప్తుంది? వాక్య క్రమంలో నడవండి, వాక్యమును పాటించండి, వాక్యమునికి విరుద్ధంగా నడవకండి అని ఆయన ఉపదేశం చెప్తూనే ఉన్నారు. శత్రువులు ఇక్కడ పెట్టి కాల్ చేశారు. దూరంగా ఉండి 1000 మంది ముందు క్షణంలో చచ్చిపోయాడు. కానీ ఆయన చనిపోయాడు, గాని ఆయన ప్రకటించిన వాక్యము ప్రజ్వలిస్తూనే ఉంది. అది దేవుని కృప.